దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ మన తండ్రిని దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ యూట్యూబ్ ద్వారా పాఠాలు వింటున్నటువంటి సహోదరులకు సోదరిమణులందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నామండి. పాఠం పేరు ఏంటంటే ద్వేషమును కోరుచున్న దేవుడు. ద్వేషమును కోరుచున్న ఈ టైటిల్ వినగానే అందరికీ ఆశ్చర్యం కలుగుతుందని నాకు తెలుసు. కారణం ఏంటంటే ద్వేషము అనే మాట ప్రేమకు వ్యతిరేకమైన పదం. బైబిల్లో శరీర సంబంధుల గురించి, లోక సంబంధుల గురించి ఈ మాట మాట్లాడుతూ ఉంటాం. దేవుడికి సంబంధించిన మాట కాదని అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి దేవుని యొక్క మనసు మనకు తెలియకపోవడం వల్ల దేవుడి యొక్క ఆలోచనలు మనకు అర్థం కావడం లేదండి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు రోమాపత్రికలో 11వ అధ్యాయము 34వ వచనంలో, రోమాపత్రిక 11:34లో ఏమంటారంటే, ప్రభువు మనసు ఎరిగిన వాడెవరు? ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవరు? అంటే దేవుడి యొక్క మనసు అందరికీ తెలుసా అంటే తెలియడం వేరు, ఎరగడం వేరు. తెలుసుకున్న వాళ్ళందరూ ఎరిగిన వాళ్ళు కాదు. ఉదాహరణకి తల్లిదండ్రులను అర్థం చేసుకున్నటువంటి పిల్లల గురించి మీరు ఆలోచించేయండి. తల్లిదండ్రులను అర్థం చేసుకున్న పిల్లలు తల్లిదండ్రులు కోపపడినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, తల్లిదండ్రులు మనసు అర్థం చేసుకోలేని పిల్లలు తల్లిదండ్రుల కోపాన్ని చూసి ఎలా ప్రవర్తిస్తారు? తేడా ఉంటుందా ఉండదమ్మా? అర్థం చేసుకోలేని పిల్లలేమో మా అమ్మ నాన్న ఎప్పుడు ఇంతే, నన్ను ఎప్పుడు ఇలా బాధ పెడుతూ ఉంటారు, నేనంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, మా అమ్మకి నాన్నకి నేనంటే ప్రేమ లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు అనుకుంటాడండి. ఎవరో తల్లిదండ్రులు మనసు అర్థం చేసుకోలేని వాడు వాళ్ళు ఎప్పుడైనా కోప్పడేటప్పుడు వాళ్ళ గురించి నా కోసం అనుకుంటాడా? అనుకోండి. నా గురించి నన్ను దండించారు, నా మేలు కోసమే, నా బాగు కోసమే, నా భవిష్యత్తు కోసమే అనుకుంటాడండి. అర్థం చేసుకున్నవాడైతే మా అమ్మ నాన్న కోప్పడ్డారంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఊరకనే కోప్పడరు. వాళ్ళు ఏది చెప్పినా నా మంచికే, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నా మేలు కోసమే. కాబట్టి నేను వాళ్ళకి లోబడి ఉంటే నాకే మంచిది అనుకుంటాడండి. అదేవిధంగా దేవుడు మనసు అర్థమైనప్పుడు, దేవుడు మనసు అర్థమైన వాడు దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా నా మంచిగా అనుకుంటాడండి. దేవుడు ఏ చర్య తీసుకున్నా, దేవుడు ఏది చెప్పినా అది మంచిది, అందులో న్యాయం ఉంటుంది, అందులో లోపం ఉండదు. దేవుడు ఎప్పుడైనా ఏ కాలంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడండి? ఎప్పుడైనా పొరపాటు పని చేశాడండి? అయ్యో నేను తెలియక చేసేసానని బాధపడ్డాడండి? దేవుడు ఎప్పుడు అలా మనలాగా అజ్ఞానంగా ఎప్పుడు దేవుడు ఎక్కడ ప్రవర్తించలేదు. దేవుడు ఏ కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఏముంటుందండి? నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది. కానీ దేవుడు మనసు అర్థం కాకపోతే దేవుడు చెప్పే పనుల్లో మనకి ఇంకా ఆయన మనసు అర్థం కాకపోవడం వల్ల మనం ఆయన ఎరగలేకుండా ఉన్నాం. ఒక్కో సందర్భంలో కొన్ని మాటలు వినేటప్పుడు దేవుడి మీద మనకు కోపం కూడా వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో దేవుడు నాకు అన్యాయం చేశాడేమో, అన్యాయం చేస్తాడేమో అనిపిస్తుంది. దేవుడు పక్షపాతిలో ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు మాకు న్యాయవంతుడు కాదనిపిస్తుంది. కారణం ఏంటండి? నష్టాలు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు దేవుడు మనసు అర్థం కాకపోవడం వల్ల ఆ మాటలు మనకి చేదుగా కనపడుతుంటాయి. వాస్తవానికి
దేవుడు ఏది చెప్పినా అందులో ఏముంటుందమ్మా? నీతి న్యాయాలు ఉంటాయి. ఆ మాటలన్నీ వాస్తవాలు. అవి మన మీద కొరకే అనే సంగతి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నామండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు కూడా అలాంటిదే. ఏంటంటే పాఠం పేరు ద్వేషమును కోరుచున్న దేవుడు. దేవుడు ద్వేషాన్ని కోరుతాడా అంటే ముమ్మాటికి కోరుతూ ఉన్నాడు. అంటే మన దృష్టిలో ద్వేషం అనగానే అదొక పాపం, ద్వేషం అనగానే ఒక వారవలేతనం, ఒక కక్షతో కూడుకున్నది, పగతో కూడుకున్నటువంటిది, అసూయ లాంటిది. కానీ దేవుడు ఆ ఉద్దేశంతో మాట్లాడలేదండి. ద్వేషం అనే మాట మరొక కోణంలో కూడా బైబిల్లో వాడబడింది. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14:26 లూకా సువార్త 14:26 ఇక్కడ ముందుగా మనం దేవుని కొరకు ద్వేషించుట అనే మొదటి భాగాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుడు కోరుచున్న, ద్వేషాన్ని కోరుచున్న దేవుడు అని మాటను చెప్పుకుంటున్నాం. అందులో మొదటి భాగం ఏంటండి? దేవుని కొరకు ద్వేషించడం. అంటే మనం దేవుడి కొరకు కొన్నిటిని ద్వేషించాలని బైబిల్ చెప్తుందండి. దేవుడే ద్వేషించమంటున్నాడు. దేవుడే మనం ద్వేషించాలని కోరుతున్నాడు. దేవుడు వేటిని ద్వేషించమంటున్నాడు? లూకా సువార్త 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎవరెవరిని ద్వేషించమంటున్నాడండి? తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలి అని చెప్తున్నాడండి. అంటే వాళ్ళందరినీ చంపేయమంటున్నాడా? ఏంటమ్మా? వాళ్ళందరినీ వదిలిపెట్టేయమంటున్నాడా? అక్కడ చెప్తున్నది ఏంటంటే మనం సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించకూడదు. అదేనండి ద్వేషించడం అంటే. ఇప్పుడు మనం అందరం చేసే పని ఏంటంటే దేవుడి కంటే వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాం కదండి. ఏదైనా సమస్య రాగానే తల్లిదండ్రులకి మొదటి స్థానం ఇస్తామా, దేవుడికి ఇస్తామా? అంటే మాటలు మామూలుగా చెప్తాం. ఆ గడి వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు మన నిజస్వరూపం బయటకు వస్తుంది. తల్లిదండ్రులు ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? అన్నదమ్ములు ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? భార్య పిల్లలు ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? ఏంటండి? ఎంతమంది పాస్ అవుతారండి? ద్వేషించడమా? మన తర్వాత ఎవరినైనా ద్వేషించాలంటే ఆ ద్వేషం కాదు, తిట్టడం, ఏమండి, కొట్టడం, వాళ్ళతో మాట్లాడటం మానేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేయడం, ఇవి కాదు చెప్పేది ఇక్కడ. యేసుక్రీస్తు వారు తల్లిని ప్రేమించారు లేదండి? ఆయన తల్లిని ప్రేమించిన వారిలో పరాకాష్ట. ఎందుకంటే శిలువు మీద వేలాడుతూ కొరప్రాణంతో ఉన్న సమయంలో కూడా తల్లి పోషణ కోసము, తల్లి రక్షణ కోసం ఆలోచించాడండి. ఈ క్షణం నేను చనిపోతున్నాను, అమ్మకు అన్నం అంటే ఎవరైనా పెడతారు, కానీ అమ్మని దేవుళ్ళు ఎవరు నడిపిస్తారు? అన్నదమ్ముల భక్తిహీనులు. మరి అమ్మని ఎవరు సన్నిధికి తీసుకెళ్తారు? అమ్మని ఎవరు ప్రభువును సంఘంలో చేరుస్తారు? అప్పుడు ఆ బాధ్యత ఒక భక్తుపరుడైన శిష్యుడికి అప్పచెప్పాడు. అంటే శిలువు మీద వేలాడుతూ కూడా తన తల్లి బాధ్యత గురించి ఆలోచించిన మనిషి యేసుప్రభు. మరొకరితో నువ్వు మీ అమ్మను ద్వేషించే అని చెప్పడం. ఇక్కడ ద్వేషించాను అన్న మాట దేనికి సంబంధించిందమ్మా? ద్వేషించమంటున్నాడంటే తక్కువగా ప్రేమించు. ఎవరికంటే తక్కువ? దేవుని కంటే.
దేవుడి స్థానాన్ని ఇవ్వకో, దేవుడు తర్వాత స్థానాన్ని ఇయ్యి. నీ భార్యకి కూడా, నీ ప్రియమైన భార్యకి కూడా దేవుడి స్థానాన్ని ఇవ్వకో. నీ ప్రియమైన పిల్లలకి కూడా దేవుడి స్థానాన్ని ఇవ్వకో. చివరికి నీకు కూడా, నీ ప్రాణానికి కూడా, నీ శరీరానికి కూడా దేవుడి స్థానాన్ని ఇవ్వకో. ఇప్పుడు ఎండాకాలం ఎండకుండలాగా చాలామంది ఏం చేస్తారు, చర్చికి రావడం మానేస్తారండి. ఎందుకు రాలేకపోతున్నారు? దేన్ని ప్రేమిస్తున్నారండి వాళ్ళు? ఈ రక్తమాంసాలు. అమ్మ వస్తే చచ్చిపోతానేమో, ఎండకొస్తే చచ్చిపోతాను. కొందరు రాత్రికి భయం, అమ్మ రాత్రులు ఎక్కడికి వెళ్ళి చచ్చిపోతాం, అమ్మ వర్షంతో వెళ్తే చచ్చిపోతాం. ఏంటండి, కొద్ది దూరం నడిచి వెళ్తే చచ్చిపోతాం. అంటే ఈరోజు చాలామంది శరీరాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ వేసవి కాలంలో బాగా ఎక్కువ మంది కనపడుతుంటారు. ప్రేమించొద్దని కాదు, మన శరీరాన్ని మనం ప్రేమించాలి. మనం ప్రేమించుకోకపోతే మన శరీరాన్ని ఊరందరూ ప్రేమిస్తారా? ఏంటమ్మా, మన శరీరానికి ఏదైనా గాయమైతే మనం మందు రాసుకుంటామో ఎవరో వస్తారా? మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకోవాలా, ఎవరైనా శుభ్రం చేస్తారా? మన శరీరం యొక్క బాధ్యత మనదే. మన శరీరాన్ని మనం పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి, భద్రంగా చూసుకోవాలి. కానీ ఎవరికంటే కూడా ఎక్కువ కాదు, దేవుడి కంటే కాదు. దేవుడు తర్వాతే మన ప్రాణాన్ని కూడా మనం ప్రేమించాలి. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలండి. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకు ద్వేషించడం నేర్చుకోవాలి. ఈరోజు మనం ఎంతమంది ఉన్నామండి దేవుడి కొరకు ద్వేషించే వాళ్ళం? ఆదివారం ఎవరో బంధువులు ఫంక్షన్ పిలిస్తే వెళ్ళిపోతామండి. ఆదివారం ఆరాధన మానేసి, చుట్టాలకు ఎవరికో బాగోలేదని కొబ్బరి వస్తే 2 రోజుల ముందే వెళ్ళిపోతుంటారు. ఏంటి, నిన్నారు వాక్యం విన్నారు, బంధువులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే ఆ దేవుడికి అంతా తెలుసులేండి అంటారు. దేవుడికి అంతా తెలియడం ఏంటండి? దేవుడు క్లారిటీగా చెప్తేని, దేవుడు చెప్పకుండా మనల్ని ఏది చేయమండండి. ఇంకోటి, ఆయన పాటించకుండా ఏది చెప్పడం. యేసుక్రీస్తు వారు అలా కుటుంబాన్ని ద్వేషించారండి? దేవుడి కోసం ద్వేషించారా? ఆయన ఏదైనా సరే, ఒక మనిషి ఒకరికి ఏదైనా చెప్తే అది ఆయన చేసి చూపించి అప్పుడు ఇతరులకు చెప్తారండి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాల వరకు మనం చదివితే, ఇక్కడ యేసుక్రీస్తుని ఎవరో ఒకరి ఇంట్లో వాక్యం చెప్తూ ఉన్నారో అక్కడికి తన తల్లి, సోదరిమణులు, సోదరులు వచ్చారు. అప్పుడు వాళ్ళు బయటే ఉండిపోయారు, లోపలికి కూడా రాలేదు. ఒక ఆయన కబురుకు వచ్చాడు, మీ తల్లి గారు వచ్చారు, మీ సోదరులు సోదరిమణులు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలంటే నిన్నే బయటికి రమ్మంటున్నారు అని. అప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం ఏంటండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సోదరిమణులు? నా తండ్రి చిత్త ప్రకారము చేసిన వారి నా తల్లి, నా తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే నా సోదరి అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తల్లికి మొదటి స్థానం ఇచ్చారా, తండ్రి చిత్త ప్రకారం చేసిన వాళ్ళకి మొదటి స్థానం ఇచ్చారా? తండ్రి చిత్త ప్రకారం చేయకపోతే, దేవుని సేవకు సహకరించకపోతే ఆ భార్యకి మొదటి స్థానం ఇవ్వాలా? దేవుడి సేవకు సహకరించిన భర్తకి మొదటి స్థానం ఇవ్వాలా? ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఈరోజు సమాజం మనం చూసినప్పుడు చూడండి, ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు అవిశ్వాసులుగా ఉంటారు, పిల్లలు విశ్వాసులుగా ఉంటారు. సరిగ్గా వీళ్ళు బాప్తిసం పొందుకునే సమయం వచ్చేటప్పటికి ఆ తల్లో తండ్రో ఆటంకం చేస్తుంటారండి, వద్దంటారు, బాప్తిసం పొందడానికి వీల్లేదంటారు. ఇప్పుడు జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడమ్మా? ఆ అవిశ్వాసి అయినా ఆ తండ్రి కోసం, ఆ తల్లి కోసం దేవుడిని వదులుకుంటాడా? లేకపోతే దేవుని పనికి సహకరించిన వాళ్ళని వదులుకుంటాడా? వదులుకోవడం అంటే ఏంటి? ఎవరి మాట వినాలి, ఎవరి మాటకు లోబడాలి, ఎవరికి భయపడాలి. ప్రాణమా పోయినా పర్వాలేదు అనుకోవాలి, ప్రాణాన్ని తీసేసినా పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు, ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, నేను మాత్రం నా తండ్రికే మొదటి స్థానం ఇవ్వాలి, నా దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలి.
భౌతికమైన తండ్రికి కాదండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. ఆయనకి సేవ చేయాలని ఆసక్తి ఉంది. ఒక సంబంధం కూడా వచ్చింది. వాళ్ళు కూడా సువార్థికుల కుటుంబం. చక్కగా అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే ఇతనికి కట్టిన సంఘం రెడీగా ఉంటుందండి. పెళ్లి చేసుకున్న వెంటనే ఆ అమ్మాయితో వాళ్ళ ఊరు వెళ్ళిపోతే అక్కడ ఒక సంఘం ఉంది వాళ్ళకి. ఆ సంఘానికి ఎవరు నడిపించే వాళ్ళు లేరు. ఈయనే అక్కడికి వెళ్ళి మంచి సేవ చేయొచ్చండి. వాళ్ళు క్రీస్తమే వీళ్ళు క్రీస్తమే. కానీ ఈ కుర్రాడికి ఒక అవిశ్వాస అయిన ఒక తల్లి ఉంది. ఆవిడ నమ్ముకోలేదు దేవుడిని. ఇప్పుడు ఆవిడేమంటుంది అంటే మన కులవాళ్ళు చేసుకో అంటుంది, మన దగ్గర వాళ్ళు చేసుకో అంటుంది, మన ఊరోళ్ళు చేసుకో అంటుంది, అంత దూరం వాళ్ళు వద్దంటారు, అక్కడికి వెళ్ళొద్దు అంటారు, అందంగా ఉండే అమ్మాయిని చేసుకోమంటారు, కట్నం తెచ్చి అమ్మాయిని చేసుకోమంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి తెలివైనడైతే ఎవరిని ద్వేషించాలి, ఎవరిని ప్రేమించాలండి? తల్లినే ద్వేషించాలి. అక్కడ తల్లి ఏమో లోక సంబంధంగా ఆలోచిస్తుంది. తల్లి మాట వింటే ఒకరు ఈ భూమి మీద ప్రశాంతంగా ఉంటాడేమో. ఉండడో? ఉంటాడా? భక్తిపరుడు భక్తిహీనరాజు పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంటాడా? ఉండడండి, ఉండలేడు. ఆవిడ ఎక్కడికి సహకరించదు, ఇతని మార్గంలో నడవదు. ఆమెను మార్చుకోవడంతోనే ఇతని జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, నా నిమిత్తం తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను తన ప్రాణమును సహా ద్వేషించాలని యేసుక్రీస్తే మనల్ని కోరుతూ ఉన్నాడండి. ద్వేషించమంటున్నాడా, వద్దంటున్నాడా? ద్వేషించమంటున్నాడు. ద్వేషించడం అంటే తక్కువగా ప్రేమించు. ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుడిని ప్రేమించు. దేవుడి పనికి సహకరిస్తే నీ కుటుంబాన్ని కూడా ప్రేమించు. దేవుని పనికి సహకరించకపోతే అవసరమైతే ఎవరినైనా నువ్వు ద్వేషించు, ఎవరినైనా ద్వేషించు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37, 39 వచనాల్లో ఆ మాట క్లారిటీగా చెప్పాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఎవరైనా చదివి పెట్టండి. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూసారంటే ఇక్కడ క్లారిటీగా చెప్పారు. ద్వేషించడం అంటే ఏంటంటే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. మొదటి స్థానం వాళ్ళకి ఇవ్వద్దు. తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి, అన్నదమ్ములు ప్రేమించండి, అక్కచెల్లెలు ప్రేమించండి, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించకండి. ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే అసలు ఏదైనా మనకు ఉంటుందమ్మా? చెప్పండి. దేవుడిని సంతోషపెడితేనే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడిని విడిచిపెట్టి పిల్లలకు మొదటి స్థానం ఇచ్చిన దేవుడిని విడిచిపెట్టి తల్లిదండ్రులకి, చెడ్డ తల్లిదండ్రులకి లోబడిపోయి మనం ఉన్నా దేవుడు మనల్ని ఏమి ఆశీర్వదించడండి. దేవుడు ఆశీర్వదించడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ బోధ శిష్యులందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందండి. శిష్యులందరికీ అర్థమైంది. శిష్యులు కూడా దీన్ని పాటించారండి, దీన్ని పాటించారు. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు గలిలయ దేశంలో సంచరించినప్పుడు అక్కడ సముద్ర తీర ప్రాంతంలో బెత్సవారు ఉంటారు. జబదయ్య కుమారుడు అని, జబదయ్య అనే వ్యక్తికి 2 కొడుకులు. వారి పేరేంటండి? యాకోబు, యోహాను. వీళ్ళిద్దరిని యేసుక్రీస్తు వారు పిలిచారట. రండి నాయనా, మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను, మీరు వచ్చేయండి, నా సువార్త పనికి వచ్చేయండి అని పిలిచారట. పిలిస్తే వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇదేంటండి? యేసుక్రీస్తు పిలిచినప్పుడు తండ్రిని కూడా తీసుకొని రావాలి కదా. తండ్రిని ఎందుకు విడిచిపెట్టేశారు? తండ్రి వస్తానంటే వదిలేస్తారా?
చెప్పండి అమ్మా, చెప్పాలి. నాయనా మేము మాత్రం పరలోకం వెళ్తాం, నువ్వు మాత్రం ఈ చేపలు పట్టుకొని ఇక్కడ డబ్బులు సంపాదించుకొని నువ్వు బ్రతుకొని వదిలేసిపోతారా? అతను వస్తానంటే మీరు ఎవరైనా అలాగా మీ ఇంటి కాపలా కింద ఒకళ్ళు వదిలేసి చర్చకొస్తారా? ఆదివారం పూట అమ్మమ్మ రండి అందరూ వెళ్ళిపోక చుట్టాలు వచ్చినా కూడా సంఘానికి తీసుకొచ్చేయాలి. మరి ఇంటి దగ్గర వదిలేశారంటే, వ్యాపారం దగ్గర వదిలేశారంటే ఆ వ్యాపారం కావాలి దేవుడు కావాలని వచ్చారా? అలా కాదు. తండ్రి వస్తానంటే వద్దనరు. తండ్రి ఏమని ఉంటాడండి? జబదయ్యి నేను రానని ఉంటాడు. నాకు అక్కర్లేదు యేసుప్రభు అని. నేను కావాలో యేసుప్రభు కావాలో తేల్చుకొని ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారండి? ఆ పడవలోనే వదిలేశారంట ఆయన్ని. నీ సంగతి తర్వాత చూసుకుందాం, మాకు యేసుప్రభు ముఖ్యం, మాకు పరలోకం ముఖ్యం. తెలివైన వాళ్ళ తెలుగు తక్కువ వాళ్ళ? తెలివైన. అంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాటలన్నీ కూడా మన మంచికే, మన మీద కొరకే. ఒకవేళ జబదీ కుమారులు ఇద్దరు యాకోబు యోహానులు ఒక తండ్రిని కోల్పోయారేమో. ఇప్పుడు ఎంతమంది తండ్రులు ఉంటారండి సంఘంలో? వాళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళందరూ తండ్రులే. ఒక అక్కని ఒక చెల్లినో ఒకవేళ దేవుడి కోసం పోగొట్టుకుంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అందరూ మన అక్కలే, మన చెల్లెళ్ళే, మన తమ్ముళ్ళే. ఒకళ్ళు రక్త సంబంధమైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మనం కాటికి పోయే వరకే మనతో ఉంటారేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులు ఈ భూమి మీద ఉంటారు. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా మనతో పాటు ఉంటారండి. కాబట్టి ఏది శాశ్వతం, ఏది గొప్ప బంధం? రక్త సంబంధమా, ఆత్మ సంబంధమా? ఆత్మ సంబంధం అనేది చాలా గొప్ప బంధం అండి, చాలా గొప్ప బంధం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? దేవుని కొరకు నువ్వు కొన్ని ద్వేషించాలి నాయనా, కొందరు ద్వేషించాలి. కొంతమంది కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళు కూడా ఏమైపోతారండి? పిచ్చోళ్ళు అయిపోతుంటారు. ఆ పిల్లల మీద ఉన్న ప్రేమతోనో, ఆ తల్లి మీద ఉన్న ప్రేమతోనో, తండ్రి మీద ఉన్న ప్రేమతోనో వీళ్ళు కూడా అనారోగ్యానికి గురైపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి ఏడ్చుకొని చచ్చిపోతుంటారు. ఎందుకు అలాగైపోతున్నారంటే వాళ్ళని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేశారు కాబట్టి. దేవుడి కంటే ఒక మనిషిని ఎక్కువ ప్రేమించడం మేలా కీడండి? కీడే. ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఉండనివ్వడండి, వాళ్ళు భూమి మీద ఉన్నవాడు. దానివల్ల మనం కూడా ఉన్నామండి. కాబట్టి ఏది జరిగినా దేవుడికే మనస్తాం. మనందరికీ తెలుసు యోబు గారు. యోబు అంత విశ్వాసం మన ఎవరికి కాదు, కానీ యోబు గారు ఎంత గొప్ప విశ్వాసం అండి. 10 మంది పిల్లలంటండి, 7 కుమారులు 3 కుమార్తెలు. కుమార్తెలందరూ ఒకరు చచ్చిపోయారండి. ఇల్లు కూలి అందరూ భోజనాలు చేస్తుంటే ఇల్లు కూలిపోయింది, పిడుగుపడి చచ్చిపోయారు మొత్తం. దేవుడిని ఏమైనా ద్వేషించాడమ్మా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవాకే స్తుతి కలుగును గాక అన్నాడండి. అంటే యోబు గారు దేవుడి కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించలేదు కాబట్టి తట్టుకోగలిగాడండి. ఒకవేళ మొదటి నుండి కూడా నా పిల్లలే నాకు దిక్కు, నా పిల్లలే నాకు రక్షణ, నా పిల్లలే నాకు దేవుడు అనుకుంటే ఆ రోజు ఆయన కూడా గుడుక్కుని చచ్చిపోను కదండి. ఈరోజు ఎందుకు కొంతమంది చచ్చిపోతున్నారు? కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళని దేవుడి స్థానంలో పెట్టుకుంటున్నారు కాబట్టి. దేవుడి స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దండి దయచేసి. మనకు అబ్రహాం గారికి బాగా తెలుసు. అబ్రహాం కూడా 100 ఏళ్ళ వరకు పిల్లలు లేరండి అబ్రహాంకి. లేక 100 ఏళ్ళప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. పండు ముసల్తనంలో ఒక బాబు పుడితే ఎలా ప్రేమిస్తారండి వాళ్ళని? ఎంత ప్రేమిస్తారండి? వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. తీరా పుట్టిన బాబు కాస్త నడిచి పనులు చేస్తూ సహకరిస్తున్న సమయానికి వచ్చేటప్పటికి, వయసుకు వచ్చేటప్పటికి దేవుడు పిలిచి, అబ్రహాము నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు, నీ ప్రియమైన కుమారుడిని ఇస్సాకుని నాకు బలిగా ఇస్తావా అన్నాడు.
ఏమైనా ఆలోచించాడండి, ఇదేంటండి ఇలాగా ఎందుకు ఇచ్చారండి ఆ పట్ట వాళ్ళు, ఇవ్వడం మనీ లేకపోయారా, ఇచ్చి తీసుకుంటావా, ఇది నీకు ధర్మమే నేను పాటలు అవి రాశాడా దేవుడి మీద? వెంటనే తన చేతులతోనే తన కుమారుణ్ణి అర్పించడానికి రెడీ అయిపోయాడండి. తన హృదయంలో ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడికి, కానీ దేవుడు దాన్ని ఇవ్వనివ్వకుండా ఆపాడండి. అంటే ఇక్కడ దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తుంటాడు. ఇది ఒక పరీక్ష సమయం. ఈ భూలోకం ఏంటంటే మనకి, ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, సంవత్సరం అంతా స్కూల్కి వెళ్తారు, తీరా ఎగ్జామినేషన్ రోజు మనం స్కూల్కి వెళ్ళడం మానిపించేస్తామా? ఏంటమ్మా? ఎందుకంటే పరీక్షలు అంటే అందరి చేత ప్రార్థన చేయిస్తాం, మా కోసం ప్రార్థన చేయండి, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మన పిల్లలు ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే ఈ పరీక్ష సమయంలో బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా బాగా రాయాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, పాస్ అవ్వాలి, పేరు రావాలి, భవిష్యత్తు రావాలనుకుంటాం. పిల్లల పరీక్షలకి ఏమో అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మీ పిల్లలు మా స్కూల్కి పంపించండి, పరీక్షలే పెట్టాం, సర్టిఫికేట్ ఇచ్చేస్తామంటే మన పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ చేస్తామండి? అస్సలు ఒక్క పరీక్ష కూడా పెట్టమండి, పాస్ అయిపోయినట్టు సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, మా స్కూల్లో జాయిన్ చేయండి అంటే ఎవరు జాయిన్ చేయరు. అలాంటి సర్టిఫికేట్ ఏం చేసుకుంటాం? చదువు లేనిది, జ్ఞానం లేనిది. మరి దేవుడు మాత్రం నీకు పరీక్ష పెట్టకూడదా? దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాలా ఓడాలా? మరి ఎప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు? నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, ఎవరిని ద్వేషిస్తావో దేవుడు తేల్చుకోమని మనకు పరీక్ష పెడుతుంటాడు. కానీ ఎక్కువ శాతం మనం ఫెయిల్ అయిపోతుంటామండి, ఎక్కువ శాతం ఫెయిల్ అయిపోతుంటామండి. కారణం ఏంటంటే మనం దేవుడి కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం, ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఇంకొకటి మనం ద్వేషించమని చెప్తున్నాడే. ఇంకేం ద్వేషించాలి? కుటుంబాన్ని చెప్పుకున్నాం, ఇంకెవరిని ద్వేషించాలి? ఎవరినో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించండి, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించండి. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఎవడనో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తే ఒక చోట ఒక యజమాని దగ్గర ఉద్యోగం చేయగలడు, వేరే వేరే ఇద్దరు యజమానుల దగ్గర ఒకే వ్యక్తి జాబ్ చేయలేడు, అసాధ్యం, చేయలేడు. ఒకవేళ ఇద్దరు యజమానుల దగ్గర చేయాల్సి వస్తే ఏం చేస్తాడండి? ఒక యజమానిని ద్వేషిస్తాడు, ఒక యజమానిని ప్రేమిస్తాడు. ఇద్దరు యజమానుల దగ్గర ఇద్దరిని ప్రేమించలేడు, ఇద్దరిని సంతోషపెట్టలేడు, ఇద్దరిని హ్యాపీ చేయలేడు. ఒకరి పని సంపూర్ణంగా చేస్తాడు, ఇంకొకరి పని అయిపోతుంది. ఇద్దరి దగ్గర ఎలా చేసేయగలరండి? టైం ఎక్కడ ఉంటుంది? ఒకళ్ళు మోసం చేసేసి ఒకరికి మాత్రం న్యాయం చేస్తాడు. అక్కడ చేశారండి, ఇక్కడ చేసి చెప్పుకుంటాడు, కానీ పని అవ్వదు. ఇది అంతేనండి. నువ్వు దేవుడినైనా ద్వేషించగలవు, లేదా ధనాన్నైనా ద్వేషించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకరిని మాత్రమే ప్రేమించగలవు. ధనాన్ని ప్రేమిస్తే దేవుడిని ద్వేషిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తే ధనాన్ని ద్వేషిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామండి? డబ్బుకి. ఏదో సామెత ఉంటుంది, డబ్బుకు లోకం దాసోహం అని. డబ్బుకు లోకమే దాసోహం అయిపోతుంది. ఈరోజు డబ్బు మనల్ని ఏలుతుంది. డబ్బు కోసం ఏ పనైనా చేస్తున్నాం, ఎంత గడ్డైనా తింటున్నాం, 10 రూపాయల కోసం అబద్ధం ఆడేస్తున్నాం అండి. ఒక 10 రూపాయల కోసం ఎవరితో గొడవలు ఆడేస్తున్నాం. దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడండి, దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. నువ్వు ఎంతకు పడిపోతావు? ఇస్కరియోతు యోధ ఎంతకు పడిపోయాడండి? 30 వెండినేనండి. యేసుప్రభు ఏమో ఆయనకి పరలోకంలో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ 12 సింహాసనాలు సిద్ధం చేశాడు. ఆ యోధా కోసం కూడా ఒక సింహాసనం. కానీ ఈయన ఎంత కమ్మించుకున్నాడండి ఆ సింహాసనాన్ని?
30 ఎండినాయి అడిగి బంగారానికి కూడా కాదు. బంగారం కంటే గొప్ప మేలు బంగారం లాంటి యేసుప్రభుని చీప్గా వెండిగా వేసుకున్నాడండి. విలువ తెలియనివాడు మనమండి. మనం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలా సంఘాల్లో ఎక్కువ మంది ఆరాధనకు మానేస్తుంటారు, బైబిల్ క్లాసులకు మానేస్తుంటారు, గృహ కూడికలకు మానేస్తుంటారు. ఏ కారణంతో మానేస్తారో తెలుసండి? వీళ్ళు కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించేయడం వల్ల కాదు. వీళ్ళు కుటుంబాన్ని కూడా ప్రేమించరు. కుటుంబాన్ని ప్రేమించరు కానీ దేన్ని ప్రేమిస్తారు? డబ్బును ప్రేమిస్తారండి. డబ్బును ఎంత ప్రేమిస్తారంటే భార్య కంటే కూడా డబ్బును ప్రేమిస్తారు, పిల్లల కంటే కూడా డబ్బును ప్రేమిస్తారు. చివరికి తన శరీరం కంటే కూడా, తన ప్రాణం కంటే కూడా డబ్బులే ప్రేమిస్తారు. చూడండి, కొంతమంది తినరండి, కొంతమంది ఏం కొనుక్కొని తినరు. అలా పిసింతనం చేసుకొని ఏదో కోడిని ఎలగట్టుకొని అన్నం తినేస్తుంటారు అనమాట. ఏంటి ఎవరండి దేన్ని ప్రేమిస్తున్నారండి వాళ్ళు? ధనాన్ని. ఇప్పుడు దేవుడికి ఏమైనా ఇస్తారా ధనం? అసలు ఎవరు? మన రాబడిలో దేవుడికి ఎంత భాగం ఇవ్వాలమ్మా? ఏమండి? శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటే వాళ్ళే 10వ భాగం ఇచ్చారండి అన్నిటిలోనూ. మనం వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి. నీ హృదయంలో నిశ్చయించుకున్నంత ఇవ్వు. అంటే హృదయంలో నిశ్చయించుకున్నంత అంటే నువ్వు 11వ భాగం ఇవ్వాలని నిశ్చయించుకుంటున్నావో అంత ఇవ్వు. 20వ భాగం ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు. లేకపోతే 50% ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు. మొత్తం ఇవ్వాలనుకుంటే ఇచ్చే. పేదవదరాలు అదే చేసింది, యేసుప్రభు దగ్గర గుర్తింపు పొందింది. కానీ మనం దేవుడికి ఇవ్వకుండా మాత్రం ఉండకూడదండి. ఈరోజు సంఘాలు దేవుడి పని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన గుప్పిలు మనం ఇవ్వకపోవడం వల్ల. ఏదో మనందరం కూడా ఏదో ఒక రాజుగారు ఏదో ఒక కథ ఒకటి ఉంటుంది. రాజుగారట రాజ్యానికి చెప్పారట, నాకు అవసరం ఉంది, ఒక్కొక్కరు మీకు గోవులు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్క ముంత పాలు కావాలన్నాడట. ఒక్కొక్క ఇంటి నుండి ఒక పెద్ద గంగారం లాంటి పెట్టారట, దాంట్లో అందరూ తీసుకొచ్చి పాలు పోయమన్నాడంట. అప్పుడు ఊళ్ళో వాళ్ళు అందరూ అనుకున్నారంట, అందరూ చక్కెర పాలు పోసేస్తుంటే నేను ఒక్క నీళ్ళేస్తే అందులో ఏం పెద్ద కనపడుతుంది ఏంటి అంతమందిలోనూ అనుకుని శుభ్రంగా గుడ్డ కట్టి తెచ్చేవారట. ఈ నీళ్ళే ఎవరు గుడ్డ ఇప్పేసి అందులో వేసేసేవారట పెద్ద గంగారంలో. తీరా రాజుగారు చూస్తే అన్ని నీళ్ళే ఉన్నాయట అందులోన. ఇటు అందరూ పాలేస్తే నువ్వు ఒక్క నీళ్ళేస్తే పెద్ద సమస్య ఉంది, నేను ఎవరికి కనపడతాను అనుకున్నారనమాట. సంఘాల్లో కూడా అలాగే ఉన్నారండి. సంఘాలు ఈరోజు సువార్త కూడుకు పెట్టలేకపోతున్నాయి, ఒక బైబిల్ క్లాస్ పెట్టుకోలేకపోతున్నాం, ఒక స్త్రీల కూడుకు పెట్టుకోలేకపోతున్నాం. డబ్బు ఉంటే కదండి ఏదైనా చేయగలం. డబ్బులేమో అనవసరమైన వాటి అన్నిటికీ పెడుతున్నాం, దేవుడి పనికి పెట్టలేకపోతున్నామండి. ఎప్పటికప్పుడు ఏదైనా పని చేయాలంటే మీరెంత ఇస్తారని అడిగే పొజిషన్లో అయిపోయింది. అలా కాదండి. అందుకే పౌలు గారు అంటారు, మీరు కొంత నిల్వ చేయండి. సంఘంలో కొంత డబ్బులు నిల్వ ఉండాలి. సంఘంలో నిల్వ ఉండాలంటే రాబడి ఎంత ఉండాలండి? ఇప్పుడు వారానికి ఒక 2000 3000 వస్తుంది అనుకోండి. కనీసం ఒక 1000 రూపాయలు సేవకుడి ఖర్చుకి ఇచ్చేసినా ఒక 1000 రూపాయలు నిల్వ చేయగలం. వచ్చిందే 300 500 అయితే ఇంకేమి నిల్వ చేస్తారు, ఇంకేమి కార్యక్రమాలు చేస్తారు. ఆ 500తోనే కార్యక్రమాలు చేస్తే సేవకుడు ఎలాగా అభివృద్ధి అవుతాడు? సేవకుడు అప్పుడు పనికి వెళ్ళిపోతుంటాడండి. పనికి వెళ్ళిపోయే సేవకుడు ఏం వాక్యం చెప్తాడండి? ఏంటండి? సంఘాలు ఏమో అభివృద్ధి అవుతాయి. ఒక రకంగా మనకి డబ్బు పిచ్చి పట్టడం వల్ల దేవుడి పని కుంటుపడిపోతుంది. దేవుడి పని కుంటుపడిపోకుండా ఉండాలంటే, దేవుడి పని బాగా జరగాలంటే మనం దేన్ని ద్వేషించాలండి? ధనాన్ని ద్వేషించాలి. ద్వేషించాలంటే డబ్బులే అంటుకోకుండా ఉండడం కాదు అర్థం. డబ్బులు ఉండాలి, డబ్బులు సంపాదించాలి, దేవుడి కోసమే సంపాదించాలి, దేవుడి పనికి ఇవ్వడం కోసం సంపాదించాలి. అమెరికాలోనండి
చిన్నపిల్లలు కూడా ఒక డిబ్బి మెయింటైన్ చేసి అందులో డబ్బులు దాస్తారండి. ఆ డబ్బుల్ని ఇండియాలో ఉన్న పేద పిల్లలకి సంవత్సరానికి ఒకసారి పంపిస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, గిఫ్ట్ బాక్సులు లాంటివి. ఒకప్పుడు మన సంఘానికి కూడా అలాంటివి ఇచ్చారండి ఒకసారి. అందులో అన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, పిల్లలు ఆడుకునేవి, చిన్న బైబిళ్ళు అన్నీ పెట్టి ఒక 2000 3000 ఖరీదు చేసి ఒక బాక్సు ఒక్కొక్క పిల్లాడికి ఇవ్వమని వాళ్ళు దాచి పంపిస్తారండి. డ్యూటీకే కాకుండా ఓటీ కూడా చేస్తారు. చదువుకునే పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఆ డబ్బులు ఎందుకంటే వాళ్ళ ఖర్చులకి కాదు, మరొకరికి హెల్ప్ చేయాలని, ఇంకొకరి కోసం దేవుడి పని బాగా జరగాలని పేద దేశాలకి పంపిస్తూ ఉంటారండి. ఈరోజు మనం ఇంకొక 1000 సంవత్సరాలైనా మన భారతదేశం నుంచి ఇతర దేశాలకి డబ్బులు ఎవ్వరు పంపించరండి. నేను పందెం కాస్తాను. ఎందుకంటే మన దేశంలో మన గ్రామంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయం, మన ఇంటి పక్క వాళ్ళకి చెయ్యం, ఇంకా దేశాల దాకా ఎందుకు. కానీ అమెరికా వాళ్ళు లాంటి వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళకి అర్థమైంది దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలంటే ధనాన్నే ద్వేషించాలండి. ధనాన్ని ద్వేషించడం అంటే ధనం సంపాదించడం మానేయడం కాదు, ధనం బాగా సంపాదించాలి, యుక్తిగా. ఈ లోకపరుల కంటే యుక్తిగా మనం డబ్బులు సంపాదించాలి, తెలివితేటలుగా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేయగలరండి? దేవుడికి ఏమి ఇవ్వగలరండి? వాళ్ళ బ్రతకడమే ఆత్రవేతనం అయిపోతుంది. దేవుడికి ఏమి ఇవ్వగలరు? మనం ఏదో ఒక వర్క్ చేసి డబ్బులు బాగా సంపాదించి అప్పుడు అందులో రాబడి దేవుడికి ఇస్తే చాలండి. ఆ వచ్చిన దాంట్లో ఆ 10వ భాగం కంటే ఎక్కువ దేవుడికి ఇస్తే బోల్డ్ పని జరుగుతుంది. అందరూ దశంభాగాలు ఇస్తే ఎంత పని జరుగుతుందండి. ఏమండి, మీరు ఎంతమంది దశంభాగం ఇస్తున్నారు దేవుడికి? ఒకసారి మనసులో అనుకోండి, బయటికి చేతిరే ఎత్తొద్దులేండి. ఏమండి, ఇవ్వగలుగుతున్నామా అంటే మన మనస్సాక్షి చెప్తుంది లేదు అని. కారణం ఏంటంటే ధనాన్ని మనం ప్రేమిస్తున్నాం. ధనాన్ని ప్రేమిస్తున్నామంటే యేసుప్రభు చెప్పారు, నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? దేవుణ్ణి ద్వేషిస్తున్నామండి. దేవుణ్ణి ద్వేషిస్తున్నాం. ఒకసారి ఎవరికి మనం ఆలోచించేసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగాన్ని ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని కొరకు ద్వేషించు అని. దేవుని కొరకు వేటిని ద్వేషించాలని చెప్పుకున్నామండి? ఒకటి కుటుంబాన్ని, రెండోది ధనాన్ని. ఈ 2 చోట్లే కదా మనం వెనకబడిపోతున్నాం. ఆ 2 చోట్ల నేర్చుకున్నామండి. ఇప్పుడు పార్ట్ 2లో ఏంటంటే దేవుని కొరకు ద్వేషింపబడు. దేవుడు ద్వేషాన్ని కోరుతున్నాడు నీ నుండి. నువ్వు ద్వేషించవలసినవి 2 ఉన్నాయి, అలాగే నువ్వు ద్వేషింపబడవలసింది కూడా ఉంది. దేవుని కొరకు ద్వేషింపబడాలా? మనం ద్వేషించబడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే, మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారండి, మనందరం కూడా దేవుని నిమిత్తం ద్వేషింపబడతాం, దేవుడి నిమిత్తం ద్వేషించబడతాం. దేవుడి పని బాగా చేస్తున్నందుకు ద్వేషిస్తారు, దేవుడు అంటే భక్తిగా ఉన్నందుకు ద్వేషిస్తారు, దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే కొందరు నిన్ను ద్వేషిస్తారు. అది నీ భార్య అవ్వచ్చు. యోబు భార్య యోబుని ద్వేషించిందా? ప్రియమైన భార్యలో కూడా సాతాను ప్రవేశించి ద్వేషించవచ్చు. నీ ప్రియమైన పిల్లలే నేను ద్వేషించవచ్చు, అనరాని మాటలు అనొచ్చు. ఎందుకు ఈ బ్రతుకు చావు అన్నది ఆవిడ, ఇంకా అంతకన్నా పెద్ద మాట ఏంటి? ఊరికనే చావు అన్నా బాగుండు, దేవుణ్ణి దూషించి అప్పుడు చచ్చిపోన్నది. పొరపాటు స్పీడ్గా చచ్చిపోయావు, ముందు దేవుణ్ణి బాగా దూషించు, ఆ తర్వాత చచ్చిపో. ఆవిడ మాటలు కావు, ఆ డైలాగులు ఎన్ని ఎవరేంటి? స్క్రిప్ట్ రాసింది సాతాను గారు, ఆ నోట్లో పెట్టాడు అవన్నీ. నేను అలా పలుకమ్మ చాలంటే అలా పలికేసింది ఆవిడ. ఆమెలో కూడా జీవం ఉంటే ఆ మాటలు మాట్లాడదండి. సాతాను కూడా మనలో దురాశ లేకుండా మన చేత పాపం చేయించి మనం శోధించగలరండి. మనలో ఆ భేదం ఉంటేనే వాడు చేయగలడు, మనలో దురాశ లేకపోతే చేయలేడండి. మరి ఆదాం చేత ఎందుకు పండు తినిపించలేకపోయాడు, అవ్వ చేత ఎందుకు తినిపించగలిగాడు? ఆ ఆదాములో ఆ పండు తినాలనే దురాశ లేదు,
అవలో ఉంది. అదేవిధంగా ఈరోజు మనల్ని భక్తిగా బ్రతుకుతున్న, నీతిగా బ్రతుకుతున్న మనల్ని కొందరు ద్వేషిస్తారు. ఎవరు ద్వేషించినా నువ్వు సహించాలి. దేవుడి కోసం ద్వేషింపబడుతున్నందుకు ఆనందించాలండి. అమ్మో అంత మాట అన్నారా, ఎంత మాట అన్నారా, ఇంకా నేను బతకడం వేస్ట్ అనుకోకూడదు. నా కూతురేనని అన్నదని ఏడవకూడదు. ఎందుకంటున్నారు? తప్పు చేసావా నువ్వే తప్పు చేయలేనప్పుడు నిన్ను ద్వేషిస్తే నువ్వెందుకు బాధపడ్డావు? ఒకవేళ తప్పు చేసి కొంతమంది పిల్లిలా ఉంటారండి. దెబ్బలు తిట్టినా కొట్టినా కాసేస్తుంటారు. ఎందుకంటే తప్పు చేశాం కాబట్టి మరి పడి ఉండాలి, సహించాలి అని. ఒకవేళ అలాంటి సహనం వల్ల ఏ ఉపయోగం ఉండదు. పేతురు గారు ఆ మాట అంటారండి. 1 పేతురు పత్రిక 2:20 1 పేతురు 2:20 తప్పిదములకై దెబ్బలు తిని సహించిన ఎడల ఏమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు సహిస్తే అది దేవునికి ఘనం అన్నారు. తప్పు చేసి సహించితే అది ఆ సహనం నీకేం ఘనత తీసుకురాదు. తప్పు దొంగోడు దొరికిపోతాడు, చేసిన నాళ్ళు దొంగతనాలు చేస్తాడు, దొరికినాడు తంబాన్ని కట్టి తోలు ఒలిచేస్తాడు శుభ్రంగా పట్టుకొని. పిల్లిలాగా ఉంటాడు సైలెంట్గాన. అదే దేవుడు కోరుతున్నాడు. అలాంటి సహనమా? తప్పు చేసి దొరికిపోయినాడు సహించడం కాదు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఒకవేళ నీ ప్రియమైన నీ కుటుంబ సభ్యులే నిన్ను ద్వేషిస్తే నువ్వేం చేయాలమ్మా? సంతోషించి ఆనందించాలి. మన సంఘంలో వల్లే మనం ద్వేషించవచ్చు, సువార్తకుడే నేను ద్వేషించవచ్చు అర్థం చేసుకోకపోవడం. అప్పుడు కూడా ఏం చేయాలండి? చిచ్చి ఈ సంఘానికి రాకూడదు అనుకోకూడదు. ద్వేషించబడ్డం దేవుడు కోరికండి. మనం కొందరిని ద్వేషించాలి, మనం కొందరి చేత అవసరమైతే ద్వేషింపబడాలి అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. పేతురు రాసిన 1 పత్రికలోనే 3:17 కూడా పేతురు గారు చెప్తూ ఉన్నారు, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది అని. 1 పేతురు 3:17 బహుమంచిదట. ఏది బహుమంచిది? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. బైబిల్లో ఈ మాటలు చాలా చోట్ల ఉంటాయి. యేసుక్రీస్తు వారు శిష్యులకి మాయ మాటలు చెప్పి శిష్యులుగా తీసుకెళ్ళిపోలేదు. శిష్యులందరికీ కూడా ఈ పాఠాలు చెప్పే తీసుకెళ్ళారు. వాళ్ళందరికీ అవి అర్థమయ్యాయి. వాళ్ళందరూ వాటిని అంగీకరించే యేసు ప్రభువుని వెంబడించారండి. ఆయన నా కోసం మీరు కొందరు ద్వేషించాలి, అవసరమైన మీ కుటుంబాన్ని, ధనాన్ని అంటే వదిలేశారండి. ఆ ధోనిలో వదిలేశారు, ఆ జీతకాలను వదిలేశారు, ఆ తండ్రిని కూడా వదిలేసి వచ్చేసారు శిష్యులు. అదేవిధంగా మీరు నా కోసం ద్వేషించబడాల్సి వస్తుంది అంటే రెడీ అన్నారండి. ద్వేషించబడ్డానికి కూడా రెడీ. ద్వేషించబడ్డారా? ద్వేషించబడ్డారు, కొట్టబడ్డారు, కాలికి చేతులకి బొండలు వేయబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, హింసింపబడ్డారు, హతసాక్షులు అయిపోయారండి. ఆదిమ సంఘం అవన్నీ చేశారు. మత్తయి సువార్త 24:9 సకల జనుల చేత ద్వేషించబడతారు అన్నాడు. సకల జనుల చేత అంటే ఒకరో ఇద్దరు ఒక ఊరిలో కాదు. శిష్యుల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? సకల జనులు. ఒక యూదులే కాదు, అన్యులు కూడా ద్వేషిస్తారు మిమ్మల్ని. మీరు పడాలి, ఓర్చుకోవాలి, సహించాలని దేవుడు ముందే చెప్పాడు. నా నిమిత్తం సకల జనుల చేత మీరు ద్వేషించబడ్డారు. మార్కు సువార్త 13:13 ఇక్కడ కూడా చెప్పాడండి, మీరు సకల జనుల చేత, మనుషులందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతారు. మీరు చచ్చిపోయే వరకు సహించాలి.
అంతవరకు అంటే యేసుప్రభు వచ్చే వరకు సహించాలి, లేదా మీరు చచ్చే వరకు సహించాలి అని శిష్యులకి చెప్పారండి. లూకా సువార్త 21:17 నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు. అంటే ఏదో ఆకస్మికంగా చెప్పిన మాటలు కావు. శిష్యులకి యేసుప్రభు ముందే చెప్పారు, వాళ్ళందరూ సిద్ధపడి వచ్చారు, వాళ్ళు అలా బ్రతికారండి, ఒక యోధా తప్ప. ఈరోజు మనం మాయమాటలు ఎన్ని వచ్చాం. మాయమాటలు అంటే ఏంటి తెలుసండి? మీరు యేసుప్రభు నమ్ముకుంటే మీకు జబ్బులు పోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారు, యేసుప్రభు నమ్ముకుంటే మీరు అప్పులు ఇస్తారు. ఈ మాయమాటలు, మీరు యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు కొట్టుకుంటారు. ఈ మాయమాటలు ఆలకించి మనం నమ్ముకున్నాం కాబట్టి మనకి ఏదైనా ఎవరైనా మనల్ని ద్వేషించగానే మనం ఏమైపోతున్నామండి? దేవుడినే వదిలేస్తున్నాం. చిచి ఏంటి ఇలాగా ఈ కష్టాలు ఏంటి, నాకే ఎందుకు వస్తున్నాయి అని ఆశ్చర్యపోతుంటామండి. ఏదో వింత సంభవించినట్లు మనం ఆశ్చర్యపోతున్నాం. ఇక ఇంత దేవుడు నమ్ముకుంటున్నాను కదా, నాకే ఎందుకు ఇలాగంటున్నారు, నన్నే ఎందుకు ఇలాగంటున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని విభ్రాంతికి గురైపోతున్నాం. కానీ యేసుప్రభు చెప్పారా? యేసుప్రభు ఏదైనా చెప్తే ఆయన చేస్తేనే చెప్తారండి. ఆయన చేయలేనిది మన నెత్తి మీద పెట్టరు. ఆయన మోసిన బరువే మనల్ని మోయమంటారు, ఆయన మోయలేని బరువు మనం నెత్తి మీద పెట్టరు. ఇప్పుడు యేసుప్రభుని ద్వేషించారమ్మా లోకం? యేసుప్రభు భరించారమ్మా? యేసుప్రభుని ఏ మాట్లాడినారు చెప్పండి అమ్మా, ఎవరైనా ఇక్కడ ఏంటంటే అన్నారు? యేసుప్రభుని ఎలా ద్వేషించారు? దెయ్యం పట్టి. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా దెయ్యం పట్టిందా అని అన్నారా? ఏంటి మనల్ని ఎలా ద్వేషిస్తారు చెప్పండి? ఏమంటారండి చెప్పండి, ఎలా ద్వేషిస్తారు? కర్రోడా అంటేనే కోపం వచ్చేది, ఏమంటే నల్లగుండోళ్ళి. పొట్టిదానా అంటేనే పొట్టుకున్నోళ్ళు కోపం వచ్చేది. ఈ పొడవుకున్నోళ్ళని తాడి చెట్లాగా ఉన్నాడంటే కోపం వచ్చేస్తుంది. ఇంకేం లేదండి. పక్కోడు అంటే ఇంక సన్నగా ఉన్నాడు, ఇంక కోపం వచ్చేది. ఇంక ఇంతే. మనల్ని మహా అయితే మనల్ని ఎవరైనా ద్వేషిస్తే ఇవే ద్వేషిస్తారు. పిసనారోడు, ఇవి తిండి పిచ్చోడు, ఈ చిన్న చిన్నవి అండి. యేసుప్రభుని అయితే పాపులు స్నేహితుడు అన్నారు, శంకరులు పాపులతో తిరిగేవాడు అన్నారండి, రాగుబోతు అన్నారండి. ఆయన ఎప్పుడు తాగుడా అండి? ఆయన తాగుతారా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరని. అలాంటి ప్రభు అండి, ఎంతో పరిశుద్ధంగా బ్రతికినవాడు. కానీ ఆయన్ని నో మాట్లాడినారండి. తిండిపోతు అన్నారండి. తిండిపోతు అంటే ఆయన ఎవరు భోజనాన్ని పిలిచినా వెళ్తాడు యేసుప్రభు వారు. వాళ్ళు ఏం పెడితే అది తింటారు, అది కావాలి ఇది కావాలి అడగరు. యోహాన్ అయితే తినడం, ఎవరైనా పెట్టినా నా ఫుడ్ వేరే అని ఆయన అడవిలో పోతుంటాడు, తేనెలు మిడతలు తింటాడు. యేసుప్రభు అయితే సామాన్యమైన జీవితం, అందరూ ఏది కలిసిపోతుంటాడు, అందరిలో కలిసిపోయి అందరూ పెట్టే భోజనం తినడం చూసి తిండిపోతని పేరు పెట్టారండి. మరి మనమైతే అండి ఇంకా అన్నారు బయల్జబూల్ అన్నారు, దెయ్యాలకి అధిపతి అని పేరు పెట్టారు. దెయ్యాలు వదలకూడడం మంచిదే చెడ్డదా? మంచిది. కానీ వాళ్ళు అందరూ కూడా అపార్థం చేసుకొని ఇతను ఎలా దెయ్యాలు వదలగొట్టగలుగుతున్నాడు? బహుశా ఇతను దెయ్యాలందరికీ పెద్ద దెయ్యం అనమాట, దెయ్యాలందరికీ నాయకుడు అనమాట అని అందులో కూడా లోపం చూశారు. ఎన్ని మాట్లాడినారో ఆ మాటలు అంటే మనల్ని కానీ అంటే ఇంకా జీవితంలో ముఖం చూడమండి, ఇంకా ముఖం. కానీ యేసుప్రభు మాత్రం ఆయన సిలువ వేసిన వారి కొరకు కూడా ప్రార్థన చేశారు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీళ్ళు క్షమించండి అని వాళ్ళ బాగు కోసమే చేశారు. ఇప్పుడు మనం ద్వేషించబడుతున్నాం, మన మీద ప్రార్థన చేయాలండి. తండ్రి వాళ్ళు అంత చూసే వాళ్ళు చూపు ఒకసారి చూడాలి, వాళ్ళు కాలు చేయి పడిపోలే చేయి తండ్రి అని అలాగా ప్రార్థన చేయాలా? మన అలా చేయాలండి. తండ్రి వాళ్ళు తెలియక నన్ను ద్వేషిస్తున్నారో తెలుసుకునేలాగా వాళ్ళకి జ్ఞానం దయచేయి తండ్రి, వాళ్ళు క్షమించి తండ్రి, తెలుసుకునేలా చేయి తండ్రి, వాళ్ళు రక్షించి తండ్రి, కాపాడని ప్రార్థన చేయాలండి. ఎంతమంది చేస్తున్నాం అండి అలాగా? ఏంటంటే ఎప్పుడు నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లలు దీవించు, నా ఉద్యోగం దీవించు.
కాబట్టి ద్వేషాన్ని కోరుకునే దేవుడు అండి. దేవుడు ద్వేషాన్ని కోరుతున్నాడు, ప్రేమనే కాదు. ఒకటి, నువ్వు ద్వేషించవలసి కొన్ని ఉన్నాయి. అలాగే ఇతరులు నేను ద్వేషించినప్పుడు నువ్వు ద్వేషించబడ్డాన్ని నువ్వు సహించాలి, ఆందోళన చెందకూడదు. ఇప్పుడు ద్వేషించబడితే లాభం ఏంటండి? అందరూ లాభం కావాలి మనకి. ఏదండి, ఏదైనా ఒక ఆజ్ఞ దేవుడు ఇస్తే ఆ ఆజ్ఞకి ప్రతిఫలం కూడా ఉంటుందండి. ఎవరైనా ఆజ్ఞని పాటిస్తే ఫలితం ఉంటుంది. ఊరికనే దేవుడు ఏది చెప్పడండి. ఏంటి ఫలితం? ఒకసారి ఆదికాండం 29 అధ్యాయము 31-35 వచనాలు మనం చూస్తే ఇక్కడ లేయ కనపడుతుందండి. లేయ అంటే ఎవరండి? యాకోబు మొదటి భార్య లేయ. వాస్తవానికి ఆదికాండం 29:31-35 వచనాలు. ఇక్కడ యాకోబు పద్దనరాములో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్ళిపోతాడు అన్నయ్యకి భయపడి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లాబాన్ అనేవాడి దగ్గర, మేనమామ దగ్గర పని చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొలువు చేస్తాడు. గొర్రెల కాపరగా పని చేస్తాడు. పని చేసిన తర్వాత ఆ మేనమామకి 2 కూతుళ్ళు ఉంటారు. పెద్ద కూతురు పేరు లేయా, రెండో కూతురు పేరు రాహేల్. లేయా ఏమో అందంగా ఉండదు, రాహేల్ చాలా అందంగా ఉంటారు. లేయా అందంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆమెకి జబ్బు కళ్ళు అంటండి. జబ్బు కళ్ళు అంటే కళ్ళు ఎప్పుడు పుసుగులు కట్టేసి నీరు కారుతూ అలా అందంగా ఉంటుంది అనమాట. కళ్ళే కదండి ఆడవాళ్ళకి అందం. ఆ కళ్ళే బాగోకపోతే ఇంకా మనిషికి ఏమందం ఉంటుంది? పరిస్థితి అదనమాట. అందువల్ల ఇతను చూడంగానే చిన్నదాన్ని ప్రేమించాడండి. రాహేల్ని బాగా ప్రేమించాడు. ప్రేమించి మామగారి దగ్గరికి వెళ్ళి యథార్థంగా తన ప్రేమను వ్యక్తం చేశాడు. మీ చిన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానండి, నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఊరికి ఇస్తావేంటి కూతుర్ని? మా ఆచారం ప్రకారం నువ్వు మాకు ఒక 7 సంవత్సరాలు ఫ్రీగా పనిచేస్తే జీతం లేకుండా అప్పుడు ఇస్తాను అన్నాడు. భార్య మీద ఉన్న ప్రేమతో 7 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత 7 సంవత్సరాలు అయిపోగానే పెళ్లి చేసేయండి, 7 సంవత్సరాలు అయిపోతుంది అన్నాడు. మామగారు ఏం చేశారు? సరే రా బాబు చేసేస్తాం చీకట్లో అని చీకట్లో లైటింగ్ అది పెట్టకుండా పెళ్లి చేసేయండి. తెల్లారు లేచి చూస్తే ఎవరున్నారంటండి? ఆ పుసుకుల కళ్ళుతో ఆవిడ చూశాడు. ఇదేంటిది రాత్రి గదిలో వచ్చింది నువ్వా? నేనేమో ఆవిడ కదా పెళ్లి చేసుకున్నానంటే అంత మేకప్ చేసేది మా నాన్నగారు, నాకేం తెలియదండి అన్నదంట. అప్పుడు ఇంకా ఆ రోజు నుంచి చిచ్చి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీతో మాట్లాడను, దూరం ఉండని ఆవిడ ద్వేషిస్తూ వచ్చేవాడు. మరలా ఆ చిన్నదాని కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. మామగారు ఏమన్నారంటే, బాబు మా దేశాచారం ప్రకారం పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి చేయకూడదు, కానీ నువ్వు ఊరు కంగారు పడుతున్నావని పెళ్ళి అంటున్నావని ఏదో పెళ్లి చేశాను అన్నాడండి. మోసగాడు. ఈయన మోసగాడు అనుకుంటాం మనం. యాకోబు కాదు మోసగాడు. మోసగాడు ఎవరండి? లాబాను. సరే కదా అని మరీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొత్తానికి ఎలాగోలాగా అనుకున్నదాన్ని పెళ్లి చేసుకున్నాడే. పెళ్లి చేసుకున్న తర్వాత ముందు భార్యని ప్రేమించాలా, ఈ రెండో భార్యని ప్రేమించాలా? ఇద్దరిని ప్రేమించాలి. ధర్మంగా అయితే ఇద్దరిని ప్రేమించాలి. కానీ ఈయన ఏం చేసేవాడంటే ఎప్పుడు ఆ లేయని తిడుతూ ఆమెను అవమానిస్తూ ఈమెతోనే గడిపేవాడండి ఎక్కువగా. ఈ మొదటి భార్య దగ్గర వారంలో లేదా నెలలో ఒకరోజు ఉంటే ఈ రెండో భార్య దగ్గర మాత్రం నెలంతా ఉండేవాడు అనమాట. ఆమె ఎంత ఏడ్చుంటుందో, భర్త పెళ్లి చేసుకుని కూడా భర్త తన దగ్గరికి రావట్లేదని, తన చెల్లి దగ్గర ఉంటున్నాడని, ఆమెనే ప్రేమిస్తున్నాడని, ఆమెనే అంట తిప్పుకుంటున్నాడని ఎంతో ఏడుస్తారే ఏడవరండి. ఆవిడ స్థానంలో ఎవరైనా ఏడుస్తారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆ ద్వేషింపబడటం చూశాడండి. ఆ మాట అక్కడ రాయబడింది చూడండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను. ఏం చేశాడంటే నెలలో ఒకరోజు వచ్చి ఇప్పుడు దగ్గర కూర్చుంటున్నాడు. ఆ ఒక్కరోజు కూర్చున్నందుకే ఈమెకి గర్భం వచ్చేలా చేశాడండి. నెలంతా ఆమెతో ఉంటున్నాడు కానీ ఆమె గర్భం తెరవలేదు. ఆమె గర్భాన్ని మూసేశాడండి.
ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు పుట్టేస్తున్నారు ఈవిడికి. ఆవిడకి ఒకరు పుట్టలేదు. చూసారండి? కారణం ఏంటమ్మా? లేయా ద్వేషింపబడడం యెహోవా చూశాడు. నువ్వు ఎప్పుడైనా ద్వేషించబడ్డా యెహోవా చూశాడా? ఏంటండి? తప్పు చేసి ద్వేషించబడ్డాం కాదు, అవి ఊరందరూ చూస్తారు. మనం ఏదో తప్పు చేసి చీవాట్లు కాస్తుంటాం, అది కాదు. మనలో ఏ తప్పు లేకుండా మన యథార్థంగా నిష్కపటంగా మనం పని చేసుకుంటూ పోతున్నాం. మనల్ని ఊరికనే ఎవరో ద్వేషిస్తుంటారో ఆ ద్వేషించబడినప్పుడు ప్రార్థనలో దేవుడికి అప్పచెప్పుకొని మనం ప్రశాంతంగా సహించి ఉంటే ఎవరు చూస్తారు తెలుసమ్మా? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి ఏదో ఇవ్వాలో, ఇక్కడ లేదు మన దగ్గర దోచుకున్నారు కానీ మనకు అది రెట్టింపు ఇస్తాడు దేవుడు. మనం ఏదో నష్టపోయాం కానీ అది ఎలా తీర్చాలో దేవుడు తీర్చాడు. లేయా విషయంలో అది జరిగిందండి. అదే జరిగింది. అంటే ఆ రోజు లేయా ద్వేషాన్ని చూస్తున్నాడా? ఈరోజు మనం కూడా ద్వేషించబడ్డం చూస్తాడా? మనం ద్వేషించబడినాం కూడా దేవుడు చూస్తున్నాడండి. మన కన్నీళ్ళు చూస్తాడు. మన హృదయంలోని బాధ ఆయన తెలుసండి. మన నోటితో చెప్పకపోయినా ఆయనకి తెలియని మర్మం ఏముందండి? ఆయనకి ఏది దాచగలం? సమస్తం తేటగా ఆయనకు ఉంది. ఆయన రహస్యం ముందు చూసిద్దండి. కాబట్టి దేవుడు మనం ద్వేషించబడ్డం చూస్తాడు, మనకు ప్రతిఫలము చూస్తాడు. మనం ద్వేషించబడాలని కోరుకున్నాను. ద్వేషించండి అని ద్వేషించండి బ్రదర్, ఒకసారి ద్వేషించండి అని ఎవరిని బతిమలాడుకోకండి. అని ద్వేషించబడ్డాను నువ్వు ఎవరిలో బతిమలాడి డబ్బులు ఇచ్చి ద్వేషించబడ్డం కాదు. ఏంటండి? దేవుడు కొరకు నువ్వు ద్వేషించబడాలి. నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఒకవేళ నేను ఎవరైనా ద్వేషిస్తే నువ్వు బాధపడకూడదు, సహించాలి. ఎందుకంటే అలా సహించిన లేయా 4 పిల్లలకు జన్మనిచ్చింది. అందులో లేయాకి ఆఖరణ పుట్టాడు 4వ సంతానం. అతనికి యోధా అని పేరు పెట్టిందండి. ఆ యోధా గోత్రంలోనే యేసు ప్రభు వారు శరీరధారిగా జన్మించారండి. అంటే ఆ ద్వేషించబడిన దాని కడుపున యేసు ప్రభు వచ్చాడండి. ద్వేషించే వాళ్ళ కడుపు నుంచి వచ్చాడా? నువ్వు ద్వేషిస్తే నీ కుటుంబం నుండి దేవుడు ఏది చేయడు. నువ్వు ద్వేషించబడే కుటుంబం అయితే నీ కుటుంబం ద్వారా దేవుడు ఆశీర్వాదాలు వచ్చేలా చేస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి, ద్వేషించబడ్డం ఎంత గొప్పదో. దేవుడు ఈ ద్వేషించబడేటటువంటి భార్యకు పుట్టిన పిల్లల విషయంలో కూడా ధర్మశాస్త్రం ఇస్తూ దేవుడు ఒక శాసనాన్ని చేశాడే. ఆ సంగతి కూడా మీకు చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి 2 భార్యలు. అంటే అప్పుడు పాతమందన కాలంలో బహుభార్యత్వం ఉందండి. ఒకరు లేదా 2 భార్యలు పెళ్లి చేసుకుంటూ ఉండే అవకాశాన్ని దేవుడు అప్పుడు ఇచ్చాడు. అలాగని చెప్పి ఆది నుండి లేదు, మధ్యలో వచ్చింది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య అంటే ద్వేషం, ఒక భార్య అంటే ప్రేమ. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎవరినైతే మనం ద్వేషిస్తామో, ఎవరైతే ద్వేషించబడుతున్నారో కుటుంబంలో వాళ్ళనే ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇప్పుడు ద్వేషింపబడిన ఆమెకి మొదటగా కుమారుడు పుడతాడు. శాసనమేమో మరి అలాగా దేవుడు చేశాడు. బహుశా లేయని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడేమో. ద్వేషింపబడే దాని కుమారుడే జ్యేష్ఠ కుమారుడు. ఈ రెండో దాని పుట్టిన పిల్లల తర్వాత పుడతారు ఈమెకిని. అప్పుడు ఈయన చిన్న కుమారులు అవుతారు. కానీ ఇప్పుడు ఇతనికి ఆ భార్య అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆ పిల్లలంటే కూడా ఇష్టం ఉండదు. ఏ పిల్లలకి ఆస్తంత ఇచ్చేయాలని కోరుకుంటుంటాడో ప్రేమించే వాళ్ళ పిల్లలకే, భార్య పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చెప్పాడండి అక్కడ? కుదరదు. నువ్వు ద్వేషిస్తున్నా, నువ్వు ద్వేషిస్తున్న మొదటి భార్య కుమారుడే జ్యేష్ఠ కుమారుడు. ఆయనకి నీ ఆస్తిలో రెట్టింపు ఇవ్వాలి. అంటే ద్వేషించబడే వాళ్ళంటే దేవుడికి అంత ఇష్టం అండి. నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నీ ఇష్టం నాకు అనవసరం. నువ్వు నా ప్రజవైతే నా నిబంధనలోకి వస్తే నువ్వు ఖచ్చితంగా ద్వేషింపబడుతున్నా
ఆమె కుమారుడికే నీ ఆస్తిలో రెట్టింపు ఇవ్వాలి. అతనే జ్యేష్ఠ కుమారుడు. మీరు ఇంటికి వెళ్ళి ఆ మాటలు చదవండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు కూడా మనందరికీ తెలుసండి. యోసేపు ఆదికాండం 37 అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో మనకి కనపడుతుంది. యోసేపు యాకోబుకి 12 మంది పిల్లలైతే అందులో 11వ సంతానం ఎవరండి? యోసేపు. తన తల్లి అయిన రాహేలుకి ఇద్దరే పిల్లలు. ఇందాక చెప్పాం కదండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాహేలుకి ఇద్దరే పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్లో మొదటి వాడు ఎవరంటే యోసేపు. ప్రేమించిన ప్రియమైన భార్య అవడం వల్ల, ఆయన పుట్టిన కుమారుడు అవడం వల్ల యాకోబు ఇతన్ని బాగా చూసుకునేవాడంట. మంచి బట్టలు కుట్టించేవాడంట, ముద్దుగా చూసుకునేవాడు, ఆయనతో ఎక్కువ సమయం గడిపేవాడు. అది చూసి నా ముందు పుట్టిన పిల్లలందరికీ అసూయ కలిగేది. అంటే మా నాన్న ఎప్పుడు వాడినే ఎత్తుకొని తిరుగుతాడు, వాడికే మంచి బట్టలు అల్లుతాడు, మాకు అలాంటివి కొనడు, మమ్మల్ని బాగా చూడటం, మా నాన్న మంచోడు కదా అనుకున్నారు వాళ్ళు. అనుకొని వీడిని లేపైతే బాగుంటుంది అనుకున్నారు. భేదం పడిందండి వాళ్ళకి. తర్వాత యోసేపుకి కళలు వచ్చేవి. కళలు వచ్చినప్పుడు ఆ కళలు తిన్నంగా వెళ్ళి అన్నయ్యకి చెప్పేవాడు అనమాట. అన్నయ్య నాకు కళ వచ్చింది అన్నయ్య, 11 పనుల కళ వచ్చింది. ఒక పనకి 11 పనులు నమస్కారం చేస్తానే, ఏంటి నాకు అర్థం లేదు. వాళ్ళకి అర్థం అవదా? అసలు పిచ్చోళ్ళ ఏరా మేమందరం కలిపి నీకు నమస్కారం పెట్టాలా, నాకంటే చిన్నడు కదా నువ్వు అనుకొని నిన్ను లేపేద్దాం అనుకున్నారు మనసులో. ఇంకో రోజు కళ వచ్చింది అన్నయ్య, సూర్యుడు చంద్రుడు కూడా నక్షత్రాలు కూడా నాకు నమస్కారం పెడుతున్నాయి. కళొత్తి నిజం చెప్పేస్తున్నాడు వెళ్ళి. ఊరుకుంటారండి? సూర్యుడు చంద్రుడు అంటే అమ్మ నాన్న, ఉన్న నక్షత్రాలని మేమందరం కలిపి నీకు నమస్కారం పెట్టాలా? ఇది అబద్ధాలు ఆడలేదు, నిజంగానే దేవుడు దర్శనాలు రప్పిస్తున్నాడు, అవి చెప్పేస్తున్నాడు. వీళ్ళు ఏం చేసేవారంటే 11 మంది అన్నయ్యలు, 10 మంది అన్నయ్యలు ఈ గొర్రెలు అప్పుడప్పుడు చంపేసి ఆ మాంసాన్ని అక్కడే వండుకొని చక్కగా తినేస్తుంటారు. నాన్నకు చెప్పకుండాను, ఏదో ఆకలేసినప్పుడు, లేకపోతే డబ్బులు లేకపోతే ఎవరికి అమ్మేసుకుంటుంటారు. నాన్నకి ఏం చెప్తారు? పులెత్తిపోయింది ఏదో చెప్తుంటారు. ఈయన ఏం చేస్తాడంటే అవన్నీ చూసి జాగ్రత్తగా వాళ్ళతో పాటు సరదాగా ఉండి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న చెప్పేస్తారు, నాన్న ఈరోజు ఏం జరిగింది తెలుసా, ఒక గొర్రెని అమ్మేశారు అనేది, ఒక గొర్రెనేమో వండుకొని తినేశారు, నీకేం పులెత్తిపోయింది చెప్పారు అని అన్నీ ఆ గుట్లన్నీ చెప్పేస్తుంటాడు తండ్రికి. నిజానికి అబద్ధం ఆడకుండా అలా ఉండడం మంచిదండి. కానీ అన్నయ్యలు ఏం చేశారండి, ఇలాంటి వాడిని బతకడం వేస్ట్, వీడి వల్ల మనకు అన్ని కష్టాలే, నాన్న దగ్గర తిట్లు తినేస్తున్నాం రోజును, వీడు మనలో కలవడం, కాబట్టి వీడిని మనం లేపేద్దాం అనుకొని ఒక గొయ్యి తీసి ఆ గోతిలో పడేసి అన్న మీద రాయి ఎత్తి చంపేద్దాం అనుకున్నారు. అందులో పెద్దోడు అన్నాడంట, ఒరే ఈయన్ని చెప్తే మనకేం వస్తుంది, ఎవరికైనా అమ్మేసుకుంటే ఈ గొర్రెని అమ్ముకున్నట్టు అమ్మేస్తే డబ్బులు కూడా వస్తాయి కదా అది బాగా దేవుడు జోక్యం అండి. ఆ టయానికి దేవుడు అలాంటి ఐడియా కానీ ఇవ్వకపోతే అతను చెప్పేస్తారు వాళ్ళు. అప్పుడు నిజమే ఏదో దేశానికి పోతాడు, ఇంకా ఆ దేశం నుండి ఈ దేశానికి వాళ్ళు రానెవరు, ఈ పని అయిపోతా జైల్లో అనేసి అలాగా అమ్మేసుకున్నారండి. ఎంత ఏడ్చి ఉంటాడో. ఆ మిథ్యాను వర్తకులు కావాలని పోయినకి అమ్మేసుకున్నారండి. అక్కడ పొతీఫరు అనే ఒక ఇంట్లో దాసుడుగా కొనబడ్డాడు. మొదట్లో అందరిలాగే తడిగొడ్లు పెట్టడం, పోవడం, కడగడం ఇవన్నీ చేసి ఉంటాడు. కానీ ఇతను ఎక్కడ నిలబడితే అక్కడ పంట పండేస్తుందండి. ఏదో ఏది పట్టుకున్న బంగారం అన్నట్టు ఇతను ఏ పని చేసినా అక్కడ అన్నీ సమకూడేస్తున్నాయి. వ్యాపారం దగ్గర కూర్చోబెడితే వ్యాపారం అభివృద్ధి అయిపోతుంది, వ్యవసాయం దగ్గర తీసుకెళ్తే వ్యవసాయం బాగా అభివృద్ధి అయిపోతుంది, పశువుల దగ్గర పెడితే పశువులు అభివృద్ధి అయిపోతున్నాయి. అప్పుడు యజమాని, ఏంట్రా మేము చేస్తే ఇలా రాలేదు, నువ్వు చేస్తే ఎంతలా పండుతున్నాయి, నువ్వు ఇలా ఉడిస్తే మొక్క బాగా పూలు పూసేస్తుంది ఏంటి అంటుంటారు కొంతమందిని. అంటే నేనేమంటాడండి, చిన్నప్పుడు నేర్చుకున్నానండి, ప్రాక్టీస్ అండి, నా తెలివితేటలు అండి, నా గొప్పతనం అండి, నా అదృష్టం అండి అంటాడా? అంతా దేవుడు కృప అండి, మా దేవుడు గొప్పతనం అండి అంటాడు. ప్రతి విషయంలోనూ దేవుడు 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 అనడం చూసి ఆ యజమానికి కూడా దేవుడి మీద ప్రేమ కలిగింది.
చివరికి యజమానురాలు అతన్ని మోహించింది. ఆ మాట కాదన్నాడండి, జైల్లో పెట్టించింది, అబద్ధంగా నేరం మోపి. ఏమయ్యాడండి చివరికి? ఆ స్టోరీ అంతా మీకు చెప్పాలని బోల్ టైం. ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడండి. కారణం ఏంటమ్మా? అన్నలు అంటారు ఒకరోజు భయపడుతూ, బాబోయ్ నువ్వేనా మా తమ్ముడివి, నువ్వు మమ్మల్ని చంపేస్తావు అంటే, లేదనియా మీరు నన్ను ద్వేషించబట్టే ఈరోజు నేను ఐగుప్తులో ప్రధానమంత్రిని అయ్యాను, ఈ కరువు కాలంలో మిమ్మల్ని పోషించగలుగుతున్నాము. అంటే మనల్ని ఎవరైనా ద్వేషిస్తే, మనం సహిస్తే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడా? దేవుడు మనకు తోడే ఉంటాడా? అయితే ఈరోజు నుంచి చూద్దాం. మరి ఎట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అంటే మనం ద్వేషించకూడదు. మరి వాక్యం ఉన్నాడు కదా మా ఆయన, చూద్దాం దేశిస్తాను ఏమాత్రం పడతాడని సిస్టర్ గారు ట్రై చేయకూడదు. అది సాతాను ప్రతినిధులే అలా చేస్తారండి. మనం ఎవరిని ద్వేషించకూడదు, మనం శోధించకూడదు, ఎవరిని మనం ఎవరిని టెస్ట్ చేయకూడదండి. అది అనుకోకుండా ఒకవేళ ఎవరైనా మనల్ని ద్వేషిస్తే మనం మౌనంగా ఉండాలండి, సహించాలి, వచ్చుకోవాలి. అలా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నామండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 18 నుంచి 19 వచనాల్లో ఏముందండి? యేసుక్రీస్తు వారు శిష్యులకి చెబుతూ ఉన్నమాట, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే మీకంటే ముందు నన్ను ద్వేషించిందని మీకు తెలుసు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. 25వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ధర్మశాస్త్రంలో ప్రవచించబడింది, ఇప్పుడు నెరవేరింది అన్నాడు. అంటే యేసుప్రభు విషయంలోనైతే యేసుప్రభు ద్వేషించబడతాడని దేవుడు ధర్మశాస్త్రంలోనే ప్రవచింపజేశాడంటే, ఆయన జీవితం అంతా ప్రవచనమే. ఆయనకి ఏది సంభవించినా అది ప్రవచనమే. అలాగే మీరు లోకాన్ని ప్రేమించలేదు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు ఇప్పుడు లోకంతో కలిసిపోతున్నాం అనుకోండి, ఎవరైనా ద్వేషిస్తారండి మనల్ని? అసలు ఏదో సమస్య వస్తుంది, మనం వెళ్ళి లోకంతో కలిసిపోతుంటాం, ఇంకెప్పుడు ద్వేషిస్తారు? మన ఆదివారం ఆరాధనకి వచ్చేసి మన ఇంటి పక్క వాళ్ళు పెళ్ళిలో మనం కూర్చోలేదు అనుకోండి, అప్పుడు ద్వేషిస్తారు. మనం ఆరాధన ఎక్కొట్టి పెళ్ళికి వెళ్ళిపోయాం అనుకోండి, ద్వేషిస్తారా? వీడిరా మగోడేంటి ఇలా ఉండాలి, అందరూ చూసి నేర్చుకోండి ఇన్ని అంటారా? కాబట్టి మనం లోకంతో స్నేహం చేయకపోతేనే లోకం మనం ద్వేషిస్తారు. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. చివరికి ఒక మాట చదువుకొని మనం యెషయా గ్రంథంలో 66:5లో, యెషయా గ్రంథం 66:5 ఏముందండి? నా నామమును బట్టి మిమ్మల్ని ద్వేషించుదురు, వారే సిగ్గుపడుదురు. అంటే ఎవరైనా మనల్ని దేవుడి కొరకు ద్వేషిస్తే, దేవుని బట్టి ద్వేషిస్తే, దేవుని నామం నిమిత్తం ద్వేషిస్తే చివరికి ఎవరు సిగ్గుపడతారో తెలుసా? వారే అన్నాడు. వారంటే నిన్ను ద్వేషించిన వాళ్ళే సిగ్గుపడతారు, నువ్వు తలెత్తుకుంటావు. గెలుపు నీదే, విజయం నీదే. ముగింపు ఎలా ఉంటుందంటే, నిన్ను ద్వేషించిన వాళ్ళే ఎప్పటికైనా నీ కాలు దగ్గరకు వస్తారు. యోసేపుని ద్వేషించిన అన్నలే యోసేపు కాలు దగ్గరకు వచ్చారండి, అవునా కాదా? కాబట్టి ఎప్పటికైనా ద్వేషించబడే వాళ్ళే గొప్ప స్థానంలో ఉంటారు, ద్వేషించబడేవాళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21-23 వచనాల్లో యేసుప్రభు మాట్లాడుతూ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి ఏది చెప్పాడో అది చేయకుండా ప్రభువా ప్రభు అంటూ నువ్వు నాకు అంత ఇష్టం, ఎంత ఇష్టం, నీ కోసం నేను ఏం చేశారట, వీళ్ళు ప్రవచించాము, నీ నామంలో దెయ్యాలు వదలగొట్టాము, అద్భుతాలు చేశాము అని చెప్పుకుంటారట. ఎవరండి వీళ్ళందరూ? క్రీస్తు వాళ్ళే.
మత్సాకులు కాదు, మత్సాకుల గురించి బైబిల్ లేదు రాయబడలేదు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట క్రీస్తు సంఘం గురించి మాట్లాడారు. అంటే క్రీస్తు సంఘంలో కొంతమంది తండ్రి చెప్పిన పనులే చేయరంట. అయినా నువ్వు నా కోసం కొందరు నువ్వు ద్వేషించాలంటే అలాంటి మా వల్ల కాదండి, మేము ఎవరో ద్వేషించమండి, మాకు అందరూ కావాలండి, మొదటి స్థానం వాళ్ళకే ఇస్తాం, కుదిరినప్పుడు మీకు ఇస్తాం అంటారు. అదేవిధంగా నా నిమిత్తం మిమ్మల్ని కొందరు ద్వేషిస్తారో అప్పుడు మీరు సహించాలంటే నేను అసలు సహించలేనండి, నేను ఎవ్వరు ద్వేషించినా నేను తిరగబడిపోతాను అంటామండి. కానీ మాట అంటే పడవండి. కానీ నీ నామంలో ప్రార్థన చేయమంటారా, గంటలు చేస్తాం. దెయ్యాలు వదలగొట్టమంటారా, దెయ్యం దుమ్ము దులిపేస్తాం. ఇంకేమైనా చెప్పండి, ప్రవచించమంటారా, ప్రవచించేస్తాం. అద్భుతాలు ఏం చేయమంటారా, చేసేస్తాం. అంటే అప్పుడు దేవుడు అంటాడట, నేను మిమ్మను ఎన్నడను ఎరగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు, గెట్ అవుట్. ఎవరినమ్మా, ఎవరిని అంటాడు ఈ మాట? ఎవరినమ్మా? ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేయకుండా మనకు నచ్చినవన్నీ చేసి మనకు నచ్చలేని అన్నీ వదిలేస్తే అది దేవుడు కోరుకునే విధానం. కాబట్టి పాఠాన్ని చాలా చక్కగా విన్నారు. పాఠం పేరు ఏంటమ్మా? ద్వేషమును కోరుచున్న దేవుడు. దేవుడు కూడా ద్వేషాన్ని కోరుతున్నాడా? దేవుడు మనసు అర్థమైందా? దేవుడు ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు? మనందరం ప్రభు మనసుని ఎరిగిన వాళ్ళమైతే దేవుడు మనం కొంతమందిని ద్వేషించాలి అవసరమైతే అని చెప్పాడు. అలాగే మనం కొంతమంది చేత ద్వేషింపబడడానికి కూడా రెడీగా ఉండాలి. అలా ఉంటే లాభం ఏంటండి? దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు మనం రక్షిస్తాడు. అప్పుడు బల నమ్మకమైన కుమారుడా అని లోపలికి ఆహ్వానిస్తాడు పరలోకంలో. లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు. కారణం ఏంటంటే నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు చేయకుండా నువ్వు అన్నీ చేస్తే మాకు సుఖమే ఉంది, అక్కర్లేదు. ఇది కాదు నువ్వు చేయవలసింది, నా తండ్రి చెప్పిన నువ్వు చేయాలి. యేసుప్రభు చేశారు కదండి. యేసుప్రభు వారు దేవుడు పని నిమిత్తం కుటుంబాన్ని ద్వేషించారా? పక్కన పెట్టాడా? పెట్టాడు. అదేవిధంగా యేసుప్రభు ద్వేషించబడ్డాడా? ద్వేషించబడ్డాడు. యేసుప్రభు ద్వేషించాడు. మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యం మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.